మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఇంకా నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేదండి. ఇంకా అలాగే ఈరోజు 2 ఫంక్షన్లు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళింది కూడా మీతోనైతే నేను షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో చూసేటప్పుడు హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. అది మీరు క్లిక్ చేశారనుకోండి ఇంకా నా వీడియో ఇంకొంతమందికి అయితే సజెస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ 4వ శుక్రవారం అయితే వచ్చేస్తుందండి. ఇది నేను బుధవారం తీసిన బ్లాగ్ అనమాట. ఇంకా బుధవారమే మనం మొత్తం గచ్చులు మొత్తం అన్నీ కడుక్కొని నీట్గా కడిగి పెట్టుకుంటే లక్షవారంకి బొట్లు పెట్టుకోవడానికి అలాగే ఇంట్లో పనులు చూసుకోవడానికి నెక్స్ట్ మరుసటి రోజు శుక్రవారానికి కావాల్సిన సామాన్లు పళ్ళు పువ్వులు అన్నీ తెచ్చుకోవడానికి దేవుడి మూల అన్ని క్లీనింగ్లు చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఈ కడుక్కునే పని అయితే నేను బుధవారమే పెట్టుకుంటానండి ఎవ్రీ వీక్ అనమాట. ఇంకా అందుకని చెప్పి ఈరోజు బుధవారం తెల్లవారే ముందు అయితే పిల్లలైతే ఇంకా లెగలేదండి. ఇంకా ముందు లెగడమే ఒక 5:30కి అలా లేచాను అనమాట. ఈరోజు 2 ఫంక్షన్స్ కూడా ఉన్నాయండి. ఇంకా అటు వెళ్ళిపోతే ఇంకొచ్చిన తర్వాత నాకు ఎందుకో ఫంక్షన్లకి ఆటలకి వెళ్ళి వచ్చానంటే కొంచెం మళ్ళీ తలనొప్పది వచ్చి పడుకుండిపోతానేమో నాకు భయం అనమాట. అందుకని ఏవైనా ఫంక్షన్లు ఉన్నా లేదు అంటే బయటకి ఎక్కడికైనా నేను వెళ్తాను అని అంటే మాత్రం ఇంట్లో చేసుకునే పని మాత్రం బద్దకించకుండా ముందు ఆ పని అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా ఈ మొక్కలు అయితే ఇంటి ముందు పెట్టాను కదండి. ఈ మొక్కల్ని ప్రతి వారం నేను క్లీన్ చేసుకునేటప్పుడు దీనికి కిందున్న ప్లేట్లను అయితే ముందు క్లీన్ చేస్తానండి. ఎందుకంటే ఈ గోళంలోని మనం వాటర్ వేసేటప్పుడు మట్టితో సహా కిందకైతే దిగిపోద్ది అనమాట. అంటే గొచ్చది డాగ్ అది అవ్వకుండా ఈ ప్లేట్ అయితే బాగా యూజ్ అవుతుంది. కాకపోతే ఎంత ప్లేట్ పెట్టినా కింద చిన్న డాగ్ లాగా అయితే అవుతుందండి. ఇంకా అది ఎప్పటికప్పుడు గచ్చుది మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మన గచ్చు అస్సలు పాడవకుండా ఉంటుంది అనమాట. అందుకని నేను ప్రతి వారం గచ్చులు కడిగేటప్పుడు ఈ ప్లేట్లతో సహా నేను క్లీన్ చేసుకొని ఈ గోళాలను అయితే మళ్ళీ ఇందులోనైతే ఫిట్ చేసుకొని పెట్టుకుంటానండి. మనం ఏదైనా చెయ్యాలి మెయింటైన్ చేసుకోవాలి అందంగా కనబడాలి అనుకుంటే కొంచెం శ్రమ అయితే పడాలండి. లేదు అంటే మన గచ్చులవి పూర్తిగా పాడైపోయినా చేసినా మళ్ళీ వాటికి పాలిషులు చేయించుకోవడం ఇదంతా చాలా ఇబ్బంది అయితే పడిపోతాం కదా. అందుకని నేనైతే మీకు చెప్తున్నాను. ఎదరు గచ్చు అయితే ముందు నేను క్లీన్ చేసుకున్నానండి. నార్మల్గా అయితే తుడుస్తాను అనమాట. బంగారం వచ్చి తడుగుడ్లు పెడుతుంది. ఇంకా బయట అయితే రోజు కడుగుతాను. నా బ్లాగ్ చూసే వాళ్ళందరికీ తెలుసు. కానీ ఇలా ఏవైనా ఇంకా ప్రత్యేకించి రోజులు ఉన్నాయి అని అంటే మాత్రం 2 రోజుల ముందే నేను క్లీన్ చేసుకుంటానండి. ఇదిగోని చూడండి పసుపు కుంకాలు అనేవి ఇంకా ఉన్నాయి కదండి. వాటిని మళ్ళీ లక్షవారంతో కడుక్కోవడం ఎందుకని చెప్పి నేను బుధవారమే మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట. ఇంకా క్లీన్ చేసుకోవడం అవన్నీ అయిపోయండి. ఇంకా క్లీనింగ్లు అయ్యేటప్పటికే 6 అయిపోయింది అనమాట. పిల్లలకి ఇంకా క్యారేజ్కి అయితే టైం అయిపోతుందండి. ముందైతే నేను స్నానం అయితే చేసుకున్నాను. ఫస్ట్ చేసుకున్న తర్వాత ఇంక ఈరోజు ఫంక్షన్స్కి వెళ్ళే పని అయితే ఉంది కదండి. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాతే తయారవ్వాలన్నమాట. అందుకని చెప్పి ముందు స్నానం అవ్వడమే ముందు నేను మళ్ళీ వాష్ చేసుకున్న నైటీ ఒకటి ఉంటే అది వేసేసుకొని పిల్లలకి గబగబా ముందైతే నేను క్యారేజ్లు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇంకా మార్నింగ్ క్యారేజ్లు ఉన్నాయి అంటే ఎలాంటి పనులు పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు బ్లాగ్ చూసే వాళ్ళందరికీ తెలుసు. పిల్లలకైతే ఈరోజు బుధవారమే కదండి. నేను మంగళవారం బుధవారం ఆదివారం నాన్ వెజ్ కంపల్సరీగా వండుతానండి. మిగతా వారాల్లో వండకపోయినా నేను తినకపోయినా పిల్లలు మా ఆయన గారికి అయితే మాత్రం నేను వండి పెట్టేస్తాను అనమాట. ఇంకా ఈ మంత్ అంతా నాన్ వెజ్ అయితే తినని చెప్పాను కదండి. నేను వాళ్ళకైతే వండి పెట్టేస్తాను అనమాట. ఇంకా వాళ్ళకి సింపుల్గా అయిపోయేటట్టు చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంకా నాకు మధ్యాహ్నం అయితే భోజనాలు అయితే ఉన్నాయండి. కాకపోతే ఇంకా నేను వెళ్తానని గ్యారంటీ లేదు కానీ మా ఆయన గారు అయితే వెళ్తారండి. ఇంకా మనకొక్కరికి అంటే మనకు ధీమా వస్తుంది కదా. నేనైతే ఎక్కువ నా ఒక్కదానికే నేను ఏదైనా వండుకోవాలి అని అంటే నేను పెరుగన్నం తప్పితే ఇంకేది తినండి. ఎందుకంటే ఇంట్లోని నేను చేసుకునే పచ్చళ్ళు ఏవో ఒకటి ఉంటాయి. నా ఒక్కరిదానికి ఎందుకని నేనైతే ప్రిపేర్ చేసుకోను. మీరు కూడా మీ ఇంట్లో కూడా మీరు అంతేనా? పిల్లల వరకు హస్బెండ్ వరకు ఏమైనా వండాలి అంటే కష్టపడి వండుతాం. కానీ మనకి అనేటప్పటికి మనకు బద్ధకం అయితే వచ్చేస్తుంది కదండి. ఇంట్లో కొత్తిమీర పచ్చడి ఉంది ఇంకెందుకులే రైస్ పెట్టుకుంటే పెరుగన్నం తినివచ్చు అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. నేను ముందు వాళ్ళకైతే బాక్స్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసి ఇంకా పెద్ద పాపకి ఇద్దరికి పెట్టానండి. చిన్న పాప అయితే ఇంకా ఆగస్ట్ 15కి ఇంకొక ప్రోగ్రాంలోనైతే పార్టిసిపేట్ చేస్తుందండి. పాప కూడా ఈవినింగే వస్తుందన్నమాట. 3:44 అలా అయిపోతుంది అనమాట వచ్చేటప్పటికి. ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక నేను మళ్ళీ చీర అయితే కట్టేసుకొని మా పక్క లైన్లోనే ఈరోజు పెళ్ళికొడుకు చేసే ఫంక్షన్ అయితే ఉందండి. ఇంకా అక్కడికి వెళ్ళాను అనమాట.
ఇంకా మంగత్తయ్య వాళ్ళ అబ్బాయిది ఈరోజు పెళ్ళికొడుకుని చేయడం రాటేయడం. ఇదిగోండి గౌరత్తయ్య మొత్తం అందరూ వచ్చారండి, అమ్మల మామ అందరూ ఉన్నారు. ఇంకా అందరూ పలకరిస్తున్నారు అనమాట. ఇంకా పద్మ పిన్ అయితే అమ్మ నువ్వు నన్ను తీయకు వీడియో అనేసి అంటుంది. అంటే ఎందుకో చినుకులు పడుతున్నట్టు మొప్పేసినట్టు ఉంది కానండి, బాగా ఉక్కబెట్టేస్తుంది అనమాట. అందులోకి ఇలా ఏమైనా ఫంక్షన్లు అంటే కంపల్సరీగా హెవీగా ఉన్న చీరలే తీసి కడతారండి ఎక్కువ మంది. ఇంకా లోపలికైతే వెళ్ళాను. ఇదిగోండి పెళ్ళికొడుకు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నాడు అనమాట. పప్పున లోపల అయితే బాగా ఉక్కబెట్టేస్తుందండి. అదిగోండి పెళ్ళికొడుకు హాయ్ అయితే చెప్తున్నాడు. ఇదిగోండి మంగత్తి వాళ్ళ అబ్బాయికే ఈరోజు పెళ్ళికొడుకుని చేయడం అనమాట. ఏమ్మా లేట్ అయిపోయావు అని అడుగుతున్నారు. ఇంకా ఫోటోగ్రాఫర్లు అడుగుతున్నారు, అందరికీ తీస్తున్నారు మాకు తీరా అని అడుగుతున్నారు. ఇంకా దేవి కూడాని మా వదిన్ని ఎక్కడికి వెళ్ళినా నేనే రెడీ చేస్తానండి అని దేవి కూడా చెప్తుందండి. ఇంట్లోని ఉన్నంతసేపు ఏదో పని చేసుకొని ఉండిపోతాం, కానీ బయటికి వెళ్ళాము అని అంటే వీళ్ళందరూ ఇంత సరదాగా మాట్లాడుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇదిగోండి రామలక్ష్మి అక్క నేనే వచ్చామన్నమాట. ఇంకా మా వీధిలోని నాకు ఎవరైనా తోడున్నారా లేదా అని అనుకుంటున్నాను. ఈలోపు రామలక్ష్మి అక్క వచ్చింది. అమ్మ వెళ్దాము రా అని అంటే ఇంకిద్దరం బయలుదేరి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా అక్షంతలు వేసేసి ఇంకా జనాలు ఎక్కువైపోతున్నారండి. ఎక్కువ మందికే నించోబెట్టి ఒకేసారి ఫొటోస్ అయితే తీసేస్తున్నారు అనమాట కెమెరామెన్లు. ఇంకా ఇక్కడ తాంబూలం తీసుకొని మొత్తం అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత అయితే ఇంకా నేను ఇంటికైతే వెళ్ళిపోయానండి. మధ్యాహ్నం లంచ్కి అయితే ఫంక్షన్ హాల్లో అరేంజ్ చేశారనమాట. ఇంక అప్పటికి ఇంకా చాలా టైం ఉందండి. నేను వీళ్ళ దగ్గరికి తాంబూలంకి వెళ్ళేటప్పటికి ఒక 10 అయిపోయింది అనమాట. నార్మల్గా మార్నింగ్ 8 నుంచో మాకైతే బాజాలు అయితే వినబడుతున్నాయండి. మా పక్కలైనే అనమాట ఇప్పుడు నేను వచ్చింది. కాకపోతే మార్నింగ్ మనం ఇంట్లో పిల్లల క్యారేజ్లు అన్నీ అయ్యి ప్రశాంతంగా బయటకు వస్తేనే నాకు ఎందుకో బాగున్నట్టు అనిపిస్తుందండి. అందుకని చెప్పి నా పనులన్నీ చేసుకున్న తర్వాత ఒక 9:30, 10 అయిన తర్వాతే నేను వచ్చాను అనమాట తాంబూలం తీసుకోవడానికి. ఇంకెక్కడి నుంచి అయితే బాయ్ చెప్పి వెళ్ళిపోయానండి. ఇంకా నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి. ఇంకా దానికైతే ఈలోపు మా ఆయన గారు అయితే స్నానవది చేసుకొని నేను నిన్ను దించడానికి వస్తానని అన్నారు. ఇదైతే మా పక్కలైనా కాబట్టి నేను నడుచుకొని వచ్చాను అనమాట. ఇంకో ఫంక్షన్కి అయితే కొంచెం దూరం అండి. ఇంకా అక్కడికైతే వెళ్ళి తాంబూలం అయితే తీసుకొని వచ్చానండి. ఇదిగోండి తాంబూలం అయితే తీసుకొని వచ్చాను. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు కదండి, ఇంకా పిల్లల పని అయితే అయిపోయింది. కాకపోతే ఇంకా మా ఆయన గారు అయితే ఈరోజు మొలకలు అయితే తీసుకొని వచ్చారండి, చాలా రోజుల తర్వాత అనమాట. ఇంకా మార్నింగ్ అయితే అంబలది ఒక గ్లాస్ అయితే తాగేసాను కదా, ఇప్పుడైతే ఇంక మొలకలు అయితే తినేసి ఇప్పుడు ఇంకొక ఫంక్షన్ అయితే ఉందండి, అంటే సీమంతం అనమాట. ఇంకా అక్కడికైతే నేను వెళ్తున్నాను. ఇంకా అక్కడ కూడా నాకు వీలైతే తప్పకుండా అయితే మీతో నేను షూట్ చేస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఇంకో ఫంక్షన్ ఉందని చెప్పాను కదండి, ఇంకా అక్కడికైతే బయలుదేరుతున్నాం అనమాట. బండి మీద వెళ్ళిపోదామని అనుకున్నాం కానీ ఫుల్గా వర్షం అయితే పడుతుంది. ఒకసారి పక్షులు చూడండి ఎలా చేస్తాయో, చూడండి ఫుల్ ధాన్యం అవన్నీ ఎలా పడిస్తాయో కిందని. బయట అయితే ఫుల్గా వర్షం పడుతుంది. ఇంకా కారులోనైతే బయలుదేరి అయితే వెళ్తున్నాము మేము. ఇంకా చినుకులు అయితే ఒక పక్క పడుతున్నాయండి, ఒక పక్క అయితే ఒక పెట్టేస్తుందండి. అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట. వర్షం ఏదో పడింది, పెద్ద వర్షం పడినా బాగున్ను ఒకబెట్టకుండా ఉంటుంది, కాకపోతే విపరీతంగా ఒకబెడుతుంది. ఇంకా తినైతే నన్ను అక్కడ సీమాంతంగా వెళ్తున్నానని చెప్పాను కదండి, అక్కడ నన్ను దించేసి తనకైతే తగరపల్స్లో పని అయితే ఉందండి, తనైతే బయటికి వెళ్ళిపోయారనమాట. ఇంకా వచ్చేటప్పటికైతే ఇంకా సీమాంతం అయితే అవుతుందండి. ఇంకా నేను మొత్తం అంతా షూట్ చేయలేదండి, ఎందుకంటే ఫుల్గా హాల్ అంతా ఫుల్ క్లమ్జీగా ఎక్కువ మంది జనాలు అయితే అయిపోయారు అనమాట ఒకేసారి. ముందైతే ఇదిగోండి అశ్వంత్ వాళ్ళ ఆవిడకి ఈరోజు సీమంతం అవుతుంది అనమాట.
ఇంకా అశ్వంత్ గంధం పెట్టి కుంకుమ ఇంకా గాజులు అవన్నీ వేస్తున్నప్పుడు ఓన్లీ అశ్వంత్ వరకే నేనైతే షూట్ చేశానండి. ఎందుకంటే ఎంతమంది ఉండేటప్పుడు ఇంకా ఒకరికి తీసి ఇంకొకరికి తీయకపోతే ఇంకా అసలు అవ్వదు. అందులోకి మాకు అసలు బయటికి రావడానికి కూడా ప్లేస్ లేకుండా ఇంకా వెళ్ళడం కాసేపు హాల్లో కూర్చున్నాం. కానీ ఇంకా జనాలు అయితే ఎక్కువైపోయారండి. అయ్యేటప్పటికి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి రూమ్లో కూర్చుండిపోయాం అనమాట. ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళు తెచ్చిన సారీ, ఫ్రూట్స్, ఇంకా చలిమిడి అవన్నీ ఉంటాయి కదండి, గాజులు అవన్నీ కిందనైతే పెట్టి ఇంకా అశ్వంత్తో మొత్తం అన్నీ చేయిస్తున్నారనమాట. నేను అంతవరకే షూట్ చేశానండి. ఇంకా దాని తర్వాత అయితే నేను అస్సలు తీయలేదు. నేను ఎదురుగా వెళ్ళి స్ట్రైట్గా తీద్దామని అంటే ఇంకా అందరికి నేను ఏదో అడ్డైపోతానేమో అని నాకైతే ఫీలింగ్ అండి, అందుకని తీయలేదు. ఇంకా ఒక్కొక్కరు వెళ్ళి ఇంకా అమ్మాయికి అయితే గంధము కుంకుమ బొట్టు అయితే పెడుతున్నారు. ఇంకా అలాగే పక్కనే అశ్వంత్ కూర్చున్నాడు కాబట్టి అశ్వంత్కి కూడా పెడుతున్నారండి. మొత్తం అందరూని పెట్టిన తర్వాత అమ్మాయికి అయితే గాజులు అయితే వేస్తున్నారండి. మొత్తం అందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా ఓపికగా అన్నీ చేయించుకుంటుందండి. పాపము హెవీగా రెడీ అయ్యిందనమాట. మనము ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు ఎలా ఉంటుందో నాకైతే తెలుసు కదా, కానీ ఆ అమ్మాయి మాత్రం చాలా ఓపికగా తయారయ్యి అయితే కూర్చుందండి. ఇంకా గాజులు అవన్నీ వేసిన తర్వాత అక్షంతలు అవి కూడా ఇందాక వేసానండి. వేసిన తర్వాత అయితే ఇంకైతే వచ్చానమాట. ఈ ఒక్కటి వీడియో తీయమని అయితే నేను ఇక్కడ ఒక అమ్మాయి ఉంటే తనకైతే ఇచ్చానండి. ఇంకేవీ షూట్ చేయలేదు, వెళ్ళాను. ఇలాంటివి ఏమైనా అయితే ఇంట్రెస్ట్గా చూస్తారు కదండి, ఇంకా వాళ్ళకి కూడా ఈ వీడియో చూసేటప్పుడు ఇంకా మెమరీస్గా ఉంటుంది కదా. నార్మల్గా వీడియోలు తీసుకుంటాం కానీ ఇంకా శాంతత్తి అయితే లోపు వచ్చారండి. ఇదిగోండి చూడండి, హాయ్ చెప్తున్నారు. రోజు లైక్ చేసేస్తాను నేను. అడుగు మీ తోడుకోవాలి. ఇంకా అత్తయ్య అయితే రోజు నా వీడియోస్ చూస్తారంటండి. ఎందుకంటే నాకు ఫోన్ చేసి మరి నాకైతే చెప్తారనమాట, అమ్మ నీ వీడియోస్ నేను రోజు చూస్తున్నాను, ఇంకా మా కాళ్ళు మొత్తం మా ఫ్యామిలీ అంతా రెగ్యులర్గా రోజు నీ వీడియోస్ని అయితే ఫాలో అవుతాము అని చెప్తున్నారండి. ఇంకా అలాగా కాసేపు అక్షంతలు వేయడం అవన్నీ అయిన తర్వాత ఇంకా తాంబూలాలు ఇవ్వడానికి టైం ఉందని చెప్పి ఇంక ఈ రూమ్లోనే కూర్చొని ఉండిపోయామండి. ఎందాక నుంచి ఆ రూమ్లోనే ఉండిపోయాం అనమాట. ఇక్కడ మధ్యలో నిలబడి వీడియో తీసిన ఇంకా వీళ్ళందరికీ అడ్డుగా ఉంటుందని ఇక్కడ నించోలేదండి నేను. ఇంకా సీమంతం అయితే చాలా బాగా అయ్యిందండి. ఇంకా నేను తాంబూలం తీసుకొని ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికైతే వచ్చానండి. నేను తాంబూలం తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఈరోజు ఇంకో దగ్గరికి వెళ్ళే పని అయితే ఉందండి. ఇంకా నేను తాంబూలాల వరకు నేను తీసుకొని నేనైతే బయటికి వెళ్ళిపోయానండి. ఇంకా మా ఆయన గారు అయితే మళ్ళీ రెండాట్ల దగ్గరికి ఏదో ఒక దగ్గరికి వెళ్ళి అయితే కంపల్సరీగా భోజనం అయితే చేయమని చెప్పాను అనమాట. ఎందుకంటే 2 ఫంక్షన్ల వాళ్ళు భోజనాలకి అయితే పిలిచారండి. ఇంకా నాకైతే అవ్వలేదు వెళ్ళడానికి. ఇంకా తినకు కూడా 2 దగ్గరికి వెళ్ళి కనబడమనేసి చెప్పాను అనమాట. ఎందుకంటే పెళ్ళికొడుకుని చేసినప్పుడు నేను వెళ్ళాను కదండి, అందరూ మా ఆయన గారిని అడిగారు అనమాట, అమ్మ చంటిబాబు రాలేదేమి అన్నారు. ఇంకా తనకి మార్నింగ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వెళ్ళే టైంకి అయితే తను రాలేదండి. వెళ్ళి అలాగా అబ్బాయికి అక్షింతలు అది వేసిన తర్వాత కనబడి రమ్మనమనేసి అన్నాను, వెళ్తానన్నారు. ఇంకా అలాగే సీమంతం అయింది కదండి, ఇంకా అక్కడికి కూడా వెళ్ళమని చెప్పాను అనమాట. ఒకవేళ అయితే ఇద్దరం కంపల్సరీగా ఒకేసారి వెళ్తామండి. అవ్వలేనప్పుడు నేను వెళ్ళి వచ్చేసినా తనైతే కంపల్సరీగా మళ్ళీ వెళ్తారనమాట కనబడడానికి. ఇంకా నేను మధ్యాహ్నం నుండి నాకు పనుండి బయటకైతే వెళ్ళిపోయానని చెప్పాను కదండి. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికైతే ఇంకా చిన్న పాపని నేనుని ఈరోజు చిన్న పనుండి బయటకైతే బయలుదేరి అయితే వెళ్తున్నామండి. కాకపోతే వెళ్ళేటప్పటికే ఎందుకో కొంచెం వర్షం అది పడేటట్టు అలా అనిపించింది అనమాట నాకు. కాకపోతే మార్నింగ్ నుంచి అలాగే చిన్న చినుకులు పడుతున్నాయి అయిపోతున్నాయి, చిన్న చినుకుల్లా పడుతున్నాయి అయిపోతున్నాయి, సర్లే వెళ్ళొచ్చేద్దామని బయలుదేరిపోయాం అనమాట. అయితే బయలుదేరి వెళ్ళాం కానండి సాగర్ నగరు ఇంకా బీచ్ వచ్చే ఆర్చ్ ఉంటుంది కదండి, అక్కడి వరకు వెళ్ళామండి. వెళ్ళేటప్పటికైతే ఫుల్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ ఒక బుక్ స్టోర్ అయితే ఉందండి, మొత్తం అందరూ అక్కడే ఆగుతున్నారు. ఇంక మేము కూడా అక్కడే ఆగామండి. దగ్గర ఒక 1/2 అవర్ వెయిట్ చేసామన్నమాట. 1/2 అవర్ తర్వాత కొంచెం లైట్గా చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయ్యి ఇంకా ఆగిపోతున్నాయి. ఇంక అప్పుడు బయలుదేరి ఇంటికైతే వచ్చామండి. మేము వచ్చేటప్పటికి మా ఆయన గారు కూడా అప్పుడే వచ్చారంట. తను రావడమే పాపం ఏదో వర్క్ అయితే ఏదో చేసుకుంటున్నారు, లేకపోతే కారు వేసుకొని అయితే వచ్చేస్తారండి మేము ఎక్కడున్నామో అక్కడికి. ఇంకా అడిగాను అనమాట ఏం వండాలి అనేసి. ఇక అక్కడ వర్షంలో మేము స్టక్ అయిపోయి ఇంటికి వచ్చేటప్పటికి అయితే 7:30 అయ్యిందండి. ఇంకా ఇప్పుడైతే ఇంకా వంట అయితే నేను మొదలు పెడుతున్నాను. ఇంకా అడుగుతున్నాను, ఇంక ఏదైనా ఓకే అండి, ఏది ఉన్నా ఏమి అనరు.
ఇంకా పిల్లలకి ఏది ఇష్టమైతే అదే వండిమనేసి అంటారనమాట. ఇంకా మా చిన్న పాప ఏమో మమ్మీ చికెన్ ఫ్రై చేయి మమ్మీ ఈరోజు అనేసి అన్నది. ఇంకా మార్నింగ్ అయితే నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నా వరకే రైస్ ఒక్కటే వండుకున్నాను కదండి. ఇంకా రసం కానీ ఏమీ లేదు. ఇప్పుడు రైసు, రసము అలాగే చికెన్ ఫ్రై కూడా నేను చేస్తున్నానండి. ఇంకా తిను ఎప్పుడైనా ఒకేసారి కోడిని చేయించి తెచ్చారనుకోండి, నేను దాన్ని అయితే ఒక 4-5 పార్ట్ల కింద అయితే డివైడ్ చేసి ఎప్పటికప్పుడు వండుకోవడానికి మొత్తం చికెన్ అంతటికి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా అలాగే గరం మసాలా ఉంటుంది కదండి, చికెన్ మసాలా, ఇంకా అది కూడా కలిపేసి బాగా ముక్కలన్నిటికి పట్టినట్టయితే కలిపి వేటికవి విడివిడిగా బాక్సుల్లోనైతే స్టోర్ చేసి అయితే పెట్టేస్తానండి. ఎందుకంటే పిల్లలు క్యారేజీలకి మనం వండాలి అని అనుకుంటే అప్పటికప్పుడు తీసి మనం ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ బయట పెట్టామనుకోండి, నార్మల్గా చికెను కడిగేసి అలా పెట్టే కన్నా ఇలా అన్నీ కలిపి పెడతాం కదండి, అది బేగా లూజ్ అవుతుందన్నమాట. అంటే నేనైతే ఈ టిప్ నేను ఫాలో అవుతాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి. ఇప్పుడు సడన్గా పాప అయితే చికెన్ వండమన్నది కదా, నార్మల్గా అయితే ఆ చికెన్ తీసి బయట పెట్టి ఆ చికెన్ అంతా లూజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలి కదండి. ఇంకా అందుకని ఇలా కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని ఇప్పుడు నేను రావడమే బయట పెట్టుకున్నాను, ఈ లోపు రైస్ పెట్టాను కదండి, ఒక పక్క రసం అయితే పెట్టేసి చికెన్కి మసాలా మొత్తం అన్నీ నేను ప్రిపేర్ చేసుకునేటప్పటికి అది లూజ్ అయిపోద్ది. స్టవ్ మీద కూడానండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగంగానే కొంచెం గట్టిగా ఉన్నా వేస్తాం అనుకోండి, కూర అయితే మాత్రం చాలా బాగా విడిపోయినట్టే వచ్చేస్తుంది, ఉప్పు కారం అది బాగా పడుతుంది అనమాట. లేదు అంటే డీప్ ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా మనం పెట్టిన చికెను తీసి మళ్ళీ మనం వండాలంటే అదొక పెద్ద ప్రాసెస్, ఉప్పు కారం అది సరిగ్గా పట్టదండి. అంటే నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట. మనం ఎలాగా తెచ్చుకున్న చికెన్ని వారంలోపే కదండి వండేస్తాము, ఆ వండుకునేది మనం పక్కన పెడుతున్నాము అన్నప్పుడే ఇలా అన్నీ కలిపి పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీ అవుతుంది అనమాట. అంటే ఇంకా అన్నం అయిపోయింది, ఇంకా చారు కూడా పోపు అయితే పెట్టేశాను. ఇంక ఇందులో కొంచెం రసం పొడి అయితే వేసి చారు అయితే కొంచెం సిమ్లో పెట్టి ఉంచానండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా చికెన్ కూడా అయిపోయిందండి. ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మార్నింగ్కి మొత్తం అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటే మళ్ళీ పిల్లలకి క్యారేజ్ వండుకునేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే రేపు మళ్ళీ మేము ఇంకొక ఫంక్షన్కి అయితే అటెండ్ అవ్వాలి, ఇంకా మార్కెట్కి అయితే కారం తెచ్చుకునే పని అయితే ఉందండి. నెక్స్ట్ అయితే ఒక జ్యువెలరీ షాప్కి కూడా వెళ్ళే పని అయితే ఉందన్నమాట. రేపు చాలా పనులు అయితే ఉన్నాయండి. మార్నింగ్ లెగడమే పిల్లలకి మళ్ళీ అన్నీ రెడీ చేసేసుకొని బయటకైతే వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఎల్లుండికైతే మొత్తం పసుపు కుంకాలు రాసుకోవడాలు ఇవన్నీ పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మొత్తం కిచెన్ క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయిందండి. పిల్లల బాక్సులు కూడా అన్నీ కడిగైతే పక్కన పెట్టాను. ఇంకా ముందైతే చిన్న పాపకి అయితే వడ్డించి అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు టైం అయితే దగ్గర 9 అయిపోయిందండి. ఇంక ఈ వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నానండి. నేను బయటికి వెళ్ళి వచ్చిన బిజీగా చేసే పనులు అయితే ఇవన్నమాట. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సజెషన్స్ ఏవైనా ఇవ్వాలి అంటే తప్పకుండా సజెషన్స్ అయితే ఇవ్వండి. హైప్ అనే ఆప్షన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే నా వీడియో ఇంకా ఎక్కువ మందికి అయితే సజెస్ట్ అవుతుంది అనమాట. ఇంకా రేపటి మంచి వీడియోతోనైతే నేను తప్పకుండా కలుస్తానండి. ఇప్పుడు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ మీకైతే తప్పకుండా చూపిస్తాను. అప్పటి వరకు బాయ్.